బర్త్డే అయినా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా కాస్త టేస్టీ ఫుడ్ తినాలనిపించినా ఎవరికైనా గుర్తొచ్చేది బిర్యానీనే. హ్యాపీ మూమెంట్ ఏదైనా బిర్యానీ లేకుండా సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా కష్టం. బిర్యానీ రుచి కమ్మదనం ముందు ఏదీ సాటి రాదు. అందుకే హైదరాబాద్ బిర్యానీ అంటే ఓ లెవెల్. మన దేశంలోనే కాదు వరల్డ్ వైడ్గా ఫేమస్ కూడా. అమెరికా అధ్యక్షుడి నుంచి ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకు అందరికీ నచ్చే ఫుడ్ హైదరాబాదీ బిర్యానీ. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఫుడ్లో హైదరాబాదీ బిర్యానీ 6వ ప్లేస్లో ఉంది. వరల్డ్ వైడ్ గా హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలు. ప్రపంచ వంటకాల్లో 6వ ప్లేస్లో హైదరాబాద్ బిర్యానీ. సెలబ్రిటీలకు నచ్చే టాప్ డిష్లలో మన వంటకం. పండ్లలో మామిడి రారాజు, ఆహారంలో ఆహా అనిపించే వంటకం బిర్యానీ. దేశంలో ఎక్కువ మంది తింటోన్న ఫుడ్ కూడా బిర్యానీయే. ఓ రకంగా భాగ్యనగరం దేశానికి బిర్యానీ క్యాపిటల్ గా మారింది. ఏదైనా పని మీద ఊరు నుంచి హైదరాబాద్ కు వస్తే ఇతర రాష్ట్రాలు బయటి దేశాల నుంచి మన సిటీకి వచ్చినోళ్లైనా హైదరాబాద్ దమ్ బిర్యానీని ఓ పట్టు పట్టాల్సిందే. ఇక హైదరాబాద్ లో ఉండేవాళ్లైతే 2-3 రోజులకు ఓసారి ఏదో ఓ హోటళ్ల బిర్యానీ తినుడు కామన్. అంత ఫేమస్ అయిన మన హైదరాబాద్ బిర్యానీకి దునియానే ఫిదా అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఫుడ్లలో బిర్యానీకి 6వ ర్యాంక్ దక్కింది. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడనోళ్లు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే బిర్యానీ అనే మాట వస్తే చాలు నోట్లో నీళ్లూరుతాయి. బడ్జెట్ తో సంబంధం లేకుండా ఏదో ఒక హోటల్ కి వెళ్లి బిర్యానీ లాగిస్తే తప్ప మనసు రిలాక్స్ కాదు. అందుకు కారణం ఒక్కటే, హైదరాబాద్ బిర్యానీ టేస్ట్. మనసును మైమర్పించే రుచి, ఆహా అంటూ ఆస్వాదించే వాసన. తృప్తినిచ్చే ఫుడ్ గా బిర్యానీని ఇష్టపడి తినని వారుండరు. ధోని నుంచి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే కోహ్లీ వరకు, రాహుల్ గాంధీ నుంచి అమెరికా అగ్రనేతల వరకు హైదరాబాద్ బిర్యానీ అంటే అందరూ ఫిదా అవుతారు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా మీకిష్టమైన ఫుడ్ ఏంటని అడిగితే టక్కున హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేస్తారు. మాటల్లోనే కాదు, ఎప్పుడైనా మన నగరానికి వస్తే బిర్యానీని టేస్ట్ చేయకుండా వెళ్లరు. అందుకే హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. శతాబ్దాల నాటి బిర్యానీ దునియాలోనే రారాజుగా నిలుస్తూ వస్తోంది. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరినీ ఫిదా చేస్తుంది మన హైదరాబాదీ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ కథ ఇప్పటిది కాదు. నిజాం కాలం కంటే ముందు నుంచే హైదరాబాద్ బిర్యానీకి పెద్ద కహానీనే ఉంది. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని బిరింజ్ నుంచి పుట్టింది అంటున్నారు ఎక్స్పర్ట్స్. బిరింజ్ అంటే రైస్ అని అర్థమట. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయిందట. హైదరాబాద్ నిజామ్స్, లక్నో నవాబులు బిర్యానీ అంటే తెగ ఇష్టపడేవారట. మొఘలుల కాలంలో యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం బిర్యానీ వండి పెట్టేవారని చెప్తూ ఉంటారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ బిర్యానీ ట్రెండింగ్ లో ఉంటూనే వస్తోంది. ఒకప్పుడు బిర్యానీ అంటే ఓల్డ్ సిటీ గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు సిటీలో ఏ మూలకెళ్లినా బిర్యానీ దొరకడం ఈజీ అయిపోయింది. రోజు రోజుకు బిర్యానీకి పెరుగుతున్న డిమాండ్ తో కొత్త కొత్త రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. అయినా ఏళ్ల నాటి నుంచి చార్మినార్ దగ్గరలోని షాబాద్ హోటల్ బిర్యానీకి ఫేమస్. పాత బస్తీలోని దారుల్ షిఫాలోని నయాబ్, హైదర్గూడలోని కేఫే బహర్, సికింద్రాబాద్ లోని ప్యారడైజ్, నారాయణగూడలోని మెహఫిల్, టోలీ చౌకీలోని షాగ్ హౌస్, పలక్నుమా ప్యాలెస్ లోని అదా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావార్చి, పాత బస్తీలోని పిస్తా హౌస్, పంజాగుట్టలోని మెరీడియన్ రెస్టారెంట్, ఇవన్నీ దశాబ్దాలుగా బిర్యానీ ఫేవరెట్స్ కాగా ట్రెండ్ కి తగ్గట్లుగా ఇప్పుడు మరికొన్ని రెస్టారెంట్స్ టేస్టీ బిర్యానీలను వడ్డిస్తున్నాయి. హైదరాబాదీ బిర్యానీ అంటే హైదరాబాద్ లోనే ఫేమస్ కాదు, మొత్తం దునియాలో టేస్టీ ఫుడ్. అందుకే వరల్డ్ వైడ్ గా చెప్పుకోదగ్గ వంటకాల్లో 6వ స్థానం దక్కించుకుంది. ఇతర దేశాల నుంచి వచ్చే గెస్టులు, టూరిస్టులు, స్పోర్ట్స్ ప్లేయర్లు ఎవరికైనా హైదరాబాద్ బిర్యానీ తింటే నాలుక నాట్యమాడాల్సిందే.
2019 డిసెంబర్లో ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఓ మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ వచ్చింది భారత టీం. బయటి నుంచి తెప్పించుకున్న బిర్యానీని అలో చేయకపోవడంతో ఏకంగా స్టే చేస్తున్న హోటల్ను ఖాళీ చేసి మరో హోటల్కు వెళ్లిపోయారు టీమిండియా ప్లేయర్లు. అంటే హైదరాబాద్ బిర్యానీ అంటే టీమిండియా ప్లేయర్లకు కూడా ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. బిర్యానీ అంటే ఫేమస్ ఫుడ్డే కాదు, ఒక ఎమోషన్. తెలుగు స్టేట్స్ పబ్లిక్ బిర్యానీ ఇచ్చే కిక్కు మరేది ఇవ్వదు. అంతలా అందరికీ ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీ కొత్త కొత్త రుచులతో జనం ముందుకొస్తూ ఉంది. జనాలకు కొత్త టేస్ట్లను పరిచయం చేసేందుకు ఫ్రై పీస్ బిర్యానీ, గోంగూర బిర్యానీ, పచ్చిమిర్చి బిర్యానీ ఇలా చెప్పుకుంటూ పోతే బిర్యానీలో ఇన్ని రకాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతాం. అయినా హైదరాబాద్ బిర్యానీకి మాత్రం బ్రాండ్ తగ్గడం లేదు. ఎన్నిసార్లు తిన్నా విసుగు పుట్టకుండా ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్గానే ఉంటోంది హైదరాబాద్ బిర్యానీ. సిటీలో 24 గంటలు బిర్యానీ ఘుమఘుమలు. హండీని కాదని మండి వచ్చినా మనమే ట్రెండింగ్. విదేశాల్లోనూ హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్లు. ఒకప్పటి పర్షియన్ వంటకం ఇప్పుడు ట్రెండింగ్ ఫుడ్. లక్షలాది రెస్టారెంట్లు, ఆన్లైన్ ఆర్డర్లలోనూ బిర్యానీదే టాప్ ప్లేస్. బిర్యానీల్లో ఎన్ని వెరైటీలు వచ్చినా చికెన్ బిర్యానీకి ఉండే క్రేజే వేరు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండడంతో హోటళ్లలోనే కాదు ఆన్లైన్ ఆర్డర్లలోనూ చికెన్ బిర్యానీ ముందుంది. బిర్యానీని సాధారణంగా హండీ లేదా కుండలో వండడం ఏళ్లనాటి సంప్రదాయం. కానీ కుండలోనే వడ్డిస్తూ పార్సిల్స్ కూడా అందిస్తున్నారు. సరైన రీతిలో చేసి మితంగా తింటే బిర్యానీతో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. బిర్యానీ ఆకులో పోషకాలు ఉంటాయి. బరువు తగ్గేందుకు యూజ్ అవుతుంది. మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, అల్లం, మిరియాలు, కస్తూరి, మార్వాడి మెంతి, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్కతో శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. సుగంధ ద్రవ్యాలతో డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. విటమిన్ B6, విటమిన్ C బాడీకి అందుతాయి. వివిధ రకాల బిర్యానీలు చేయడం మన భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి. వెజ్, నాన్ వెజ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల బిర్యానీలు అందుబాటులో ఉంటాయి. వరల్డ్ వైడ్ గా మిలియన్ల మంది ప్రజలు పంచుకునే ఓ భావోద్వేగం బిర్యానీ. ఈ బిర్యానీ దినోత్సవాన్ని జూలై నెలలోనే మొదటి ఆదివారం జరుపుకుంటారు. 2022 నుంచి మొదలైన ఈ బిర్యానీ డే 3వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. దావత్ బాస్మతి రైస్ ఆధ్వర్యంలో ఈ బిర్యానీ డేను ప్రచారంలోకి తెచ్చారు. జొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్ వచ్చాక ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్స్ పెరిగిపోయాయి. అంతకుముందు రెస్టారెంట్కు వెళ్లే బిర్యానీ తినేవాళ్లు. ఇప్పుడు ఆకలి అయ్యిందంటే చాలు యాప్లో బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తున్నారు జనం. ఈ ఏడాది రంజాన్ నెల మార్చి 11న ప్రారంభమై ఏప్రిల్ 11తో ముగిసింది. ఈ టైంలో దేశవ్యాప్తంగా బిర్యానీ ఆర్డర్ల డీటెయిల్స్ చూస్తే మతిపోతుంది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. సాధారణ రోజుల కంటే ఇది 15% ఎక్కువని ప్రకటించింది. ఒక హైదరాబాద్లోనే నెల రోజుల్లో 10 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఇక స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడైతే బిర్యానీ ఆర్డర్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఎస్పెషల్ గా ఇండియా పాక్ మ్యాచ్ ఉన్నప్పుడు IPL సీజన్ లో స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో బిర్యానీ లవర్సే ఎక్కువ మంది ఉంటారు. వేరే ఏ ఫుడ్ తెప్పించుకున్నా అది బిర్యానీకి కాంబినేషనే తప్ప ఇతర ఫుడ్ తో సాటిస్ఫై అయ్యేవారు తక్కువే. లో జొమాటోలో రికార్డు స్థాయి బిర్యానీ ఆర్డర్స్ జరిగాయి. గత ఏడాది 10,09 లక్షల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు జొమాటో ప్రకటించింది. అంటే బిర్యానీ లవర్స్ ఎంతలా పెరిగిపోతున్నారో తెలుస్తుంది. బిర్యానీల్లో చాలా రకాలొచ్చాయి. ఫ్రై పీస్ బిర్యానీ,
పచ్చిమిర్చి బిర్యానీ, బొంగులో బిర్యానీ, ఆవకాయ బిర్యానీ ఇలా ఎన్నో వెరైటీస్ తో పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి రెస్టారెంట్లు. కొత్తగా బకెట్ బిర్యానీ వచ్చింది. రెడ్ బకెట్ అని, వైట్, బ్లూ ఇలా అనేక రంగుల బిర్యానీ బకెట్లు నగరవాసులకు కలర్ఫుల్ ట్రీట్ అందుబాటులోకి తెచ్చాయి. బొంగులో బిర్యానీ అయితే చాలా ఫేమస్ అయిపోయింది. వెదురు బొంగుల్లో వండిన బిర్యానీని అలాగే వడ్డిస్తూ టేక్ అవే ఇస్తున్నారు. పలు రెస్టారెంట్లలో ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ పేరుతో ఆమ్లెట్లో చుట్టి వడ్డిస్తూ పార్సిల్స్ చేస్తున్నారు. థియేటర్లలో షోస్ టైమింగ్స్ లాగే నగరంలోనూ బిర్యానీ దొరికే వేళలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. నైట్ లైఫ్ తో పాటే మిడ్ నైట్ బిర్యానీలు కూడా పుట్టుకొచ్చేశాయి. అబిడ్స్ లోని గ్రాండ్ హోటల్ అర్ధరాత్రి బిర్యానీ విందుకు కేర్ ఆఫ్ గా మారింది. కొన్ని స్టార్ హోటల్స్ బిర్యానీ లవర్స్ కి ఎప్పుడు పడితే అప్పుడు డోర్స్ ఓపెన్ పెడుతున్నాయి. అలాగే తెల్లవారుజామున 4 గంటలకే వేడివేడి బిర్యానీని అందించే ట్రెండ్ ఈ మధ్య ఊపందుకుంటోంది. మాదాపూర్, గచ్చిబౌలి, బోరబండ, వివేకానంద నగర్ ప్రాంతాల్లో సందడి కనిపిస్తోంది. కాల్ సెంటర్లు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు నైట్ షిఫ్ట్ ను ఈ బిర్యానీతో ముగించడానికి అలవాటు పడుతున్నారు. ఇక ఇండియాలో హైదరాబాద్ లోనే కాదు, విదేశాల్లోనూ హైదరాబాద్ బిర్యానీకి తిరుగులేదు. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో రెస్టారెంట్లలో బిర్యానీ దొరుకుతుంది. అక్కడ తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే చోట కూడా హైదరాబాద్ బిర్యానీ హల్చల్ చేస్తోంది. మన ఇండియన్స్ తో పాటు అమెరికన్లు కూడా హైదరాబాద్ బిర్యానీని బాగా ఇష్టపడతారు. చూస్తే మల్టీప్లెక్స్ల్లో సినిమా చూడాలి, తింటే బిర్యానీ తినాలి అనేలా మారాయి రోజులు. ఒకప్పుడు హోటళ్లలో తినాల్సి వస్తే ఎక్కువ మంది సాదా భోజనం వైపే మొగ్గు చూపేవారు. ఇప్పుడది మారింది. ఇల్లు, రెస్టారెంట్ ఏదైనా బిర్యానీని ఓ పట్టు పట్టాల్సిందే. కార్యక్రమం ఏదైనా బిర్యానీకే పెద్దపీట వేస్తున్నారు.